ముందుగా నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. జై బోలో గణేష్ మహారాజుకి జై. పూజకు కావాల్సినటువంటి పూజా సామాన్లు అయితే అయితే మార్కెట్లో తెచ్చి ఉంచుకున్నామండి. అందులో ఈరోజు వినాయక చవితి అనేది బుధవారం రావడం విశేషం కదా. ఎందుకంటే స్వామివారికి ఇష్టమైనటువంటి వారం బుధవారం కాబట్టి బుధవారమే స్వామివారి బర్త్డే వచ్చింది కాబట్టి ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట. చూడండి మా ఇంట్లో గణపతి ఎంత ముద్దుగా ఉన్నాడో. ఎప్పుడూ మా గణపతిని అనేది ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఉంటామండి పుట్టమన్నుతో. కాకపోతే ఈసారి నిన్న ఈవినింగ్ ఈయన కల్లూరు నుంచి వస్తూ ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనిపించి వాళ్ళు పంచుతున్నారట విగ్రహాలని. అప్పుడైతే ఇంకా ఈయన కూడా ఆపేసి ఒక విగ్రహం అయితే ఇచ్చి పంపించారు. ఇంకా ఆ విగ్రహం చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఆ విగ్రహంతోనే పూజ చేసేసుకుందాంలే అనేసి నేను ఉదయం అయితే విగ్రహం అనేది తయారు చేయలేదు. ఇలా ఇంట్లో విగ్రహాలు తయారు చేసి పెట్టుకోవడం అనేది మాకు చిన్నప్పటి నుంచి అలవాటండి. నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా మా వాళ్ళందరూ కూడా చిన్నప్పుడు విగ్రహాలు ఎవరి విగ్రహం బాగుంటుంది, అలాగే ఎవరు నీట్గా చేస్తారనేసి పోటీ పెట్టుకొని చేసేవాళ్ళం. మేము చాలామంది పిల్లలం కదా, చాలామంది సంతానం అని చెప్పాను కదా. ఇంకా అందరం పోటీ పడి విగ్రహాలు అనేది తయారు చేసేవాళ్ళం. ఎవరి విగ్రహం బాగుంటే ఆ విగ్రహం పూజలో పెట్టమని నాన్నగారిని గోల చేసేవాళ్ళం అనమాట. సో ఇంకా అలాగా పుట్టమన్నుతో గణపతి విగ్రహం అనేది తయారు చేయటం అలవాటుగా మారిపోయింది. అయితే ఇంకా ఈసారి కూడా ఇలానే మట్టి విగ్రహం అనేది తయారు చేద్దాం అనుకునే లోపు ఇట్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక విగ్రహం ఇవ్వడం జరిగింది. ఆ విగ్రహంతోనే ఈరోజు మా ఇంట్లో పూజా కార్యక్రమం అయితే చేసేసుకున్నాము. ఇంకా ముందుగా స్వామివారికి దీపారాధనతో పూజా కార్యక్రమం అనేది స్టార్ట్ చేశాము. అలానే ఇంకా సిద్ధి వినాయక పూజ అనేది చేసుకొని వినాయక వ్రతకల్పం చేసుకొని అలాగే స్వామివారి ప్రార్థన అనమాట. ప్రార్థన అలానే ప్రాణాయామము అలానే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఇలా ఇంకా అన్నీ స్టెప్ బై స్టెప్ ఉంటాయి కదా. అలాగా పూజా కార్యక్రమం అంతా చేసుకున్న తర్వాత పత్రితో పూజ ఉంటుంది కదా. ముఖ్యంగా వినాయక చవితి రోజు చేయవలసిందే 21 రకాల పత్రితో స్వామివారికి పూజ కదా. అంగ పూజ చేసుకున్న తర్వాత ఇంకా పత్ర పూజ అనేది చేశాము. ఇంకా ఇందులో కూడా నాకు 21 పత్రం అయితే దొరకలేదండి. వాస్తవంగా మార్కెట్లో అయితే ఒక 5-6 రకాలే వేసేసి 100 రూపీస్కి ప్యాక్ అమ్ముతున్నారు. కానీ నాకు చాలా రకాల పత్రులు అయితే తెలుసు. మా వారికి కూడా కొన్ని తెలుసు అనమాట. ఇక ఇద్దరం కలిసి ఇంకా ఏమేమి తెలిసిన మొత్తం రాసుకున్న తర్వాత దొరికిన వరకు అయితే సేకరించాము. ఆ దొరికిన పత్రాలు మినిమం ఒక 15 రకాల దాకా దొరికాయి. ఇంకా అంతవరకు స్వామివారికి అయితే సమర్పించి పూజా కార్యక్రమం అనేది సంపూర్ణం చేశామన్నమాట. తర్వాత అష్టోత్తర శతనామావళి చదువుకొని అలాగే గణపతి స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి గణపతి తాళం చదువుకున్న తర్వాత ఇంకా పూజా కార్యక్రమం అనేది చేసుకుంటూ వినాయకుని ప్రార్థన చేసి తర్వాత వినాయకుని దండకం ఉంటుంది కదా. ఇంకా దండకం కూడా చదువుకున్న తర్వాత ఇంకా నా బిట్టుగాడి బుక్స్ అలానే మనం ఏ కార్యక్రమం అయితే ఏ పని అయితే చేస్తూ జీవనం ఆధారంగా మనకి భావిస్తామో ఏ పని అయితే చేస్తూ మనం మన జీవనం సాగిస్తామో ఆ పనిముట్లు కూడా గణపతి స్వామి వారి దగ్గర పెట్టి మేము చేసేటువంటి పనిలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండమని స్వామివారిని కోరుకోవడమే కదండి వినాయక చవితి రోజు మనం చేయవలసిన పని. సో ఇంకా మేమైతే నేను చేసేటువంటి పని అయితే వచ్చేసి టైలరింగ్ కాబట్టి కత్తెర టేపు అలాగే ఈయన రెవెన్యూలో చేస్తారు కాబట్టి పెన్ను అలానే బిట్టు ఉన్నాడు ఇంటి దగ్గర. సో బిట్టు బుక్స్ అనమాట. టోనీ లేడు కదా, హైదరాబాద్లో ఉన్నాడు. ఇంకా అంతవరకు స్వామివారి ముందైతే ఉంచేసి స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రసాదాలు అయితే తయారు చేశాను. ఉండ్రాళ్ళు కుడుములు మోదకాలు అలాగే వడపప్పు పానకం దోసపండు పరమాన్నము పచ్చిపాలు తేనె అలానే ఇంకా కొబ్బరికాయ ఇలాగా స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలన్నీ చేసి స్వామివారి పూజా కార్యక్రమం అయితే సంపూర్ణం చేశామండి. అలానే ఇంకా సీతాఫలాలు అయితే చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. సరే దొరికిన వరకైనా చాలనేసి చిన్నగా ఉంటే అవే తీసుకొచ్చేసి స్వామివారికి సమర్పించేసి పూజా కార్యక్రమం అనేది పూర్తి చేశాను. ఇంకా అయిపోయిన తర్వాత ఈ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత వ్రతం అనమాట. వ్రత కథ అసలు ఈ పూజ అంతా చేసుకున్నది ఒక ఎత్తు అయితే స్వామివారి కథ అనేది వినాలి. అలాగే కథ చదివిన తర్వాత అక్షింతలు అనేది స్వామివారి పాదాల దగ్గర ఉంచి పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆ యొక్క అక్షింతలు అనేది మన శిరస్సును ఉంచుకోవడం అనేది అసలు చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే ఈరోజు చంద్రుడిని చూస్తే నీలాప నిందలకు గురవుతారనేసి మనకి వినాయక వ్రత కథలో ఉంటుంది కదా. ఆ నిందలు అనేవి మనకి రాకుండా ఉండాలి అంటే స్వామివారి పూజ చేసి ఆ పాదాల దగ్గర ఉన్నటువంటి అక్షింతలు మన శిరస్సును ధరించినట్లయితే ఒకవేళ చంద్రుని చూసినా సరే మనకి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది పడదనేది కథ యొక్క సారాంశము. అందుకని తప్పనిసరిగా వినాయక చవితి చేసుకున్నప్పుడు మనం స్వామివారికి సమర్పించినటువంటి అక్షింతలని తప్పనిసరిగా మన శిరస్సుపై అయితే ఉంచుకోవాలి. అలాగే స్వామివారికి తాంబూలం అనేది తప్పనిసరిగా సమర్పించాలి. మనకి స్తోమత ఉన్నంతలో తాంబూలము అలానే ప్రసాదాలు అయితే తప్పనిసరిగా చేయాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో. నేనైతే నాకు పాసిబుల్ అయినంత వరకు అలానే చేయాల్సిన కార్యక్రమం విధి విధానం ప్రకారం అయితే నేను పూజా విధానం అనేది పూర్తి చేసుకున్నాను. చాలా సంతోషంగా ఉందన్నమాట. సో ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసి నైవేద్యాలు అనేవి స్వామివారికి సమర్పించేసి ఇంకా ఈయనతో అక్షింతలు అయితే వేయించేసుకున్నాము బిట్టు నేను. సో మీరైతే వీడియోలో చూస్తున్నారు కదా, చాలా చిన్న మండపం అనమాట. ఈసారి మా వీధిలో అయితే స్వామివారిని ప్రతిష్ఠించలేదు. అందుకని అంటే ఒకవేళ వీధిలో స్వామివారి విగ్రహం పెట్టినా ఇంట్లో అయితే ప్రతి సంవత్సరం మేము ఇలానే చేసుకుంటాము. సో ఇలా చేసుకున్న తర్వాత మా వీధిలో పెట్టినటువంటి గణపతి స్వామివారి పూజా కార్యక్రమాలు కూడా పాల్గొనేవాళ్ళము. కానీ ఈసారి అయితే మా వీధిలో విగ్రహం అనేది పెట్టలేదన్నమాట. సో ఇంకా దగ్గరలో ఎక్కడైనా ఏదో ఒక స్ట్రీట్లో పెడతారు కదా, అప్పుడైతే వెళ్ళి గణపతి నవరాత్రుల్లో ఏదో ఒక రోజు అయితే మేము స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొనడం అలవాటు అనమాట. సో ఇంకా ఏం చేస్తామో ఇంకా దగ్గరలో ఎక్కడైతే స్వామివారి విగ్రహం అనేది ఉంటుందో పూజ చేస్తారో అక్కడైతే తప్పనిసరిగా మేము కూడా పీటల మీద కూర్చుందామని అనుకుంటున్నాము. సో ఇంకా ఈ ఇంట్లో పూజా విధానం అయితే ఇలా సింపుల్గా చేసేసుకున్నాము. కొబ్బరికాయ నైవేద్యాలు సమర్పించిన తర్వాత హారతి ఇచ్చేసి స్వామివారికి గణపతి తాళము అలానే స్వామివారికి ఒక మంగళహారతి అనేది పాడి ఇంకా పూజా కార్యక్రమం అనేది ముగించుకున్నాను అనమాట. చూడండి, చాలా సింపుల్గా అనిపించి ఉండొచ్చు మీకు. మీరు కూడా గణపతి పూజా కార్యక్రమం ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మా ఇంట్లో గణపతి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. స్వామివారికి ఈ ఎక్కువ ఇష్టమైనటువంటి గరికతో పూజ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందులో వినాయక చవితికి తప్పనిసరిగా గరిక అనేది సమర్పించాలి. అలానే తులసి పత్రాలు కూడా ఈ ఒక్కరోజు అయితే స్వామివారికి సమర్పించవచ్చు. అందులో మనకి 21 పత్రాలలో తులసి పత్రం కూడా ఒకటి. సో ఇంకా ఇలాగా పత్రాలతో అలానే కుడుములు ఉండ్రాళ్ళు అయితే చాలా ముఖ్యం అన్నమాట ఈ పండుగకి. సో కావాల్సినవన్నీ అయితే స్వామివారికి సమర్పించాను. అలాగే స్వామివారి కృపా కటాక్షాలు అయితే మాపై సదా ఉంటాయని ఆశిస్తున్నాను. అలానే అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, మాతో పాటు యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం కూడా బాగుండాలనేసి నేను స్వామివారిని అయితే కోరుకున్నాను. సో ప్రసాదాలు చూశారు కదా. మనం ఏ పూజా కార్యక్రమం చేస్తున్నా ఏ వ్రతం చేస్తున్నా ముందుగా గణపతి స్వామివారిని పూజిస్తూ ఉంటాము. అలానే స్వామివారికి నైవేద్యంగా కొబ్బరికాయ కానీ బెల్లం కానీ అరటిపండు కానీ అవసర నైవేద్యంగా పెడుతూ ఉంటాము. కానీ వినాయక చవితి రోజు మాత్రం తప్పనిసరిగా స్వామివారికి దోసపండు అనేది నైవేద్యంగా పెట్టాలి. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే తెలియని వాళ్ళైతే ఈ వీడియో చూసి ఈసారి వినాయక చవితికైనా స్వామివారికి దోసపండు అనేది నైవేద్యంగా సమర్పించండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.